ప్రార్థన చేసుకుందాం అండి. మహాపరిశుద్ధుడు మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ మహోన్నతమైన శ్రేష్టమైన నానబట్టి వందలు చెల్లిస్తున్న కృపగల దేవ, మరొక విలువైన సమయాన్ని మాకు అనుగ్రహించి నీ విలువైన మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృప వందలు చెల్లిస్తూ, చెబుతున్న మాటలు మా ఆత్మలను రక్షించేవిగా, ఇదిగో నేటి సమాజంలో జరుగుతున్న ఘోరకలి, అలాగే ఆ రోజు ఇజ్రాయెల్ దేశంలో మరియు యోధా దేశంలో జరుగుతున్న ఆ ప్రజల మనస్తత్వాలకి పోలే ఉన్నట్టుగా మాకు అర్థమవుతుంది. ఎందుకంటే నాయన, నిన్ను విస్మరించి నీకు దూరమైన వారిని నాయన వారి పాపంలో అంధకారపు ఆశలలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ శిక్ష గురి చేసావు. అలాగే నిన్ను విస్మరించి ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ దేవుని యందు భయభక్తులు లేని జీవించే జీవితాల్లో దేవునికి భయపడాలి, దేవుడికి ఈ భూమి మీదకు పంపించిన సంకల్పం తెలుసుకోవాలనే ఆలోచన లేక మనిషి తన బ్రతుకు కాలంలో తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ తిరుగుతున్న మనిషికి బుద్ధి చెప్పడానికి ఇటువంటి విపత్తులన్నీ భూమి మీదకి రప్పిస్తున్నారని మనం నమ్ముతున్నాం. కనుక నాయన, ఇదిగో వినుచున్న మాటలు వారి ఆత్మలు రక్షించేవిగా, విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా ఉన్న వాక్యం ప్రకారం జీవించే గొప్ప కృపను అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు యేసు పుణ్యనామాన్ని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ధ్యానిద్దామండి. నా కీర్తి స్తోత్రములు కలుగుటకై, నా కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జన్మగా ఉండునట్లు, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జన్మగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులను అందరినీ, యోధా వంశస్థులను అందరినీ నడికట్టు నరుని నడుముకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉండజేసి తిని, నడికట్టు నరుని నడుమునకు అంటికట్టి ఉన్నట్టుగా, అంటే నడుముకు దట్టి కట్టుకుంటాం కదా, అలా నన్ను అంటి ఉండ చేసి తిని, వాళ్ళని నాకు అంటి ఉండ చేసి తిని కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అసలు ఇశ్రాయేలు ప్రజలని దేవుడు ఎందుకు చేశాడు అని మనం ఆలోచిస్తే, వాళ్ళ ద్వారా దేవుని యొక్క కీర్తి, దేవుని యొక్క మహిమ ప్రపంచానికి తెలియజేయాలని దేవుని యొక్క ఆలోచన. ఆ ఆలోచన భాగంగానే వాళ్ళ పితరుల ద్వారా దేవుడు మాట్లాడి, తర్వాత ఇశ్రాయేలు జాతి ద్వారా మరి ఆ యొక్క దేవుని యొక్క సంకల్పం నెరవేరాలని అనేకమైన మాటలు వాళ్ళ ద్వారా ఇవ్వటం జరిగింది. అయితే అసలు నేను ఎందుకు ఎన్నుకున్నాను అనేది గమనిస్తే, భూమి మీద ఉన్న ఏ ప్రజలైనా తనకు మహిమకు కీర్తి కలగజేయాలి అనేది మనం ప్రారంభంలో మనం ఎప్పుడూ కూడా అసలు మనిషిని ఎందుకు తయారు చేశాడు అనేది మనం ఆలోచిస్తే మనకు మొట్టమొదటిగా వచ్చేది ఎప్పుడు కూడా మన ప్రారంభ అంశం ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏమండి 1వ అధ్యాయము, ఎట్లనగా తన ప్రియునియందు తనకు ఉచితముగా అనుగ్రహించిన కృపామహిమకు 4 నుండి, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహింపబడిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు, ఎట్లనగా తన ప్రియునియందు క్రీస్తు యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహింపబడిన తన కృప
యేసుక్రీస్తు వారు కృపను తీసుకొచ్చారు. కృప మహిమయు కీర్తి కలిగినట్లు దేవునికి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము, ఎంత ముందుగా అంటే భూమి పుట్టకముందు, లోకాలే కలగకముందు తన కోసము తనలో నిర్ణయించుకున్నాడు దేవుడు. మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషమునై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మా క్రీస్తులను మనల్ని ఏర్పరచుకొనేను. ఏం చేసుకొనేను ఏమండి? 4:6 12వ వచనం కూడా చూడండి. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన మన ఆయన యందు స్వాస్యముగా ఏర్పరిచెను. ఆయన మన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. ముందుగా నిర్ణయించి దీనికి ఎంత ఇదంతా 11 క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని 11లో చూడండి. తన మహిమకు కీర్తి కలగజేయవలన. అసలు నిన్ను పుట్టించిందే తన మహిమకు కీర్తి కలగజేయవలనని. 14 ఎఫ్సీలు రాసిన పత్రిక 1:4-8 చూసాం. తర్వాత 11, తర్వాత 12, తర్వాత 14 కూడా చూస్తున్నాం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై నాకు కీర్తి స్తోత్రములు మహిమలు కలుగుటకై నాకు జన్మగా ఉండునట్లు. అసలు నేను ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నది ఏంటంటే నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై నాకు ఒక జన్మగాను. నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యోధా వంశస్థులందరినీ నడికట్టు కట్టుకుంటాడు కదా, నడిగట్టు తలపాకి ఎలా కట్టుకుంటారు, నడానికి కట్టు పనిచేసేవాడు. అలా నేను నడని కట్టుకున్న వాళ్ళని అంతటి బాగా వాళ్ళని చేసుకున్నాను. అలాగే భూమి మీద ప్రతి మనిషిని అప్పటి చెప్పలేదు, ఇక్కడ ఎఫ్సీ పత్రిక వచ్చినప్పుడు చెప్తున్నాడు. అసలు జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమించి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజల విమోచనము కలుగు నిమిత్తము, విమోచన క్రీస్తు రక్తం పెట్టి మనల్ని విమోచించాడు. ఆ విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యముకు సంచుకరువుగా ఉన్నాడు. అంత చక్కటి విశ్లేషణ వివరణగా చెప్తున్నాడు చూడండి. కనుక నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై ఇశ్రాయేల్ ప్రజలారా, అసలు మీతో నేను ఏం చెప్పాను, మీరేం చెయ్యాలని చెప్పాను ఏమండి? నా మాట శ్రద్ధగా వినండి. నా మాట శ్రద్ధగా ఉంటే నేను మిమ్మల్ని ఏం చేస్తాను, అనేకులుగా ఆశీర్వాదంగా ఉంచుతాను. నాకు స్వకీయ సాంపత్యంగా ఉంటానని నిర్గమకాండం ప్రారంభంలోనే వాళ్ళతో నిబంధన చేసుకున్నప్పుడు చెప్పిన మాటలు నిర్గమకాండం 19:5 కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడలా మీరు సమస్త దేశ జనుల్లో నాకు స్వకీయ నడిచిన ఎడల మీరు సమస్త జనములలో నాకు స్వకీయ సాంపత్యమగుదురు. అలాగే 6వ వచనం, సమస్త భూమియు నాదే కదా, మీరు నా యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా పరిశుద్ధమైన జనముగా ఉందిరని చెప్పు. చూడండి, నిర్గమకాండం 19:5 కానీ 6 కానీ ఆయన చెప్పేది అదే. నా మాట శ్రద్ధగా విని, ఒకటే మాట, నా మాట శ్రద్ధగా విని నాకు కీర్తి స్తోత్రములు మహిమలు కలగజేయడానికి మిమ్మల్ని ఎన్నుకున్నాను. నా సొంత ప్రజలుగా మిమ్మల్ని చేసుకున్నాను. ద్వితీయోపదేశకాండం 26:18 వచనం. ద్వితీయోపదేశకాండం 26:18. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై తన ఆజ్ఞలన్నింటినీ గైకొందువనియు. ఏటట
మరి యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమయ్యుండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత, తాను సృష్టించిన సమస్త జనముల కంటే, కింద చెప్తున్నాడు 19లో, తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవా ప్రతిష్ఠిత జనమయ్యుందు అని యెహోవా ఈ దినము ప్రకటించెను. నేను మిమ్మల్ని ఎన్నుకొని మీ ద్వారా నాకు మహిమ కీర్తి కలగాలని మిమ్మల్ని ఎన్నుకొని మీకు నేను ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఇవన్నీ చేస్తే మీరేం చేస్తున్నారు అని అడుగుతున్నాడు దేవుడు. నా మాట వినేవారుగా మీరు లేరు. ఏమంటే ఆయనకి కీర్తి కావాలని మిమ్మల్ని పోజేసుకుని మిమ్మల్ని ఆయన తెచ్చుకుంటే మీరు ఏం చేస్తున్నారు? నాకు కీర్తి స్తోత్రములు మహి కలిగినట్లు ఇశ్రాయేలు వంశస్థులందరినీ నాకు జనముగా ఉండినట్లు నేను ఏర్పరచుకుని నా నడుముకు కట్టుకున్నట్టు కట్టుకున్నాను. కానీ నా మాట వినకపోయి ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళని చూశాడు? ద్వితీయోపదేశకాండం 32:11. అదే ఇందాక మనం చూసిన ద్వితీయోపదేశకాండం 32:11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపునట్లు వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. ఏమండి? యెహోవా మాత్రమే వానిని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. అన్ని జనులారా, ఇశ్రాయేలీల దేవుడు పరిశుద్ధుడు, వాళ్ళ పితరుల యొక్క దేవుడు సర్వశక్తి గల దేవుడు, యేసుక్రీస్తు వారు ఆరాధించిన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు తండ్రి. ఆయన ఈ భూమి మీద ప్రతి మనుషులకి ఈవులను అనుగ్రహించేది, జీవాన్ని ఇచ్చేది. అలాంటి దేవుణ్ణి మీరు వదులుకొని ఆ దేవుని స్వరూపం ఏదైతే చేయకూడదో ఆ స్వరూపంగా మీరు చేసుకొని ఉండకూడదో, నా రూపాన్ని మీరు చేయకూడదు, మీ చేతులతో సేవించబడటకు, మీ చేతులతో లాలిపాటలు పాడించుకోవడానికి నేను ఏమన్నా మీకులాగా దేవుణ్ణి కాదు, నేను ఆత్మనే, పరమాత్మని, నేను నాకేం కొదవలేదు మీ చేతులతో నేను చేయించుకోవడానికి అని చెబుతున్న మాటలండి ఇవి. యెహోవా మాత్రము వాని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. నేను చేస్తే లేలో మీరు చేస్తే పాపం అనే దేవుని ఆలోచన ఈయనలో ఎక్కడ కనబడలేదు. అంతే కదండి. 13 భూమి యొక్క ఉన్నత స్థలం మీద వానిని ఎక్కించెను. పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఏం మాట్లాడుతున్నాడండి దేవుడు. 14 ఆవు మజ్జిగను, గొర్రె మేకలు, పచ్చిపాలను, గొర్రె పిల్లలు కొవ్వును, భాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరకల సారమును నీకు ఇచ్చాను. నువ్వు తాగిన మద్యం ద్రాక్షల రసము. ఓహో, యశూరును కొవ్విన వాడే కాలు జాడించెను. నువ్వు కొవ్వి బలిసి మందుడు వైతివి. వాడు తన్ను తప్పించుకుని దేవుని విడిచిన తన రక్షణ శైలమును తృణీకరించెను. చూసారా? ఇలా దేవుడు ఎన్నెన్ని చేశాడండి వాళ్ళకి. అయితే వీళ్ళు విన్నారా దేవుని మాట? కీర్తనల గ్రంథం 81, కీర్తనల గ్రంథం 81. ఆయనను పైన చూడండి. ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించినని దేవుడు నాకు యెహోవాను నేనే. మీరు పాచి పనులు చేసుకుంటున్నారా? అక్కడ ఇటుక మొక్కల్లో కంకర్రాళ్ళు కొట్టుకుంటున్నారా? అటువంటి మిమ్మల్ని మీ పితరులకు ఇచ్చిన మాటను బట్టి జ్ఞాపకం చేసుకుని, అబ్రహాంకి ఇచ్చిన మాటను బట్టి జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని కారణ జన్ముడిగా మోసాన్ని పుట్టించి తీసుకొస్తే ఆ ఇనప కులంలో నుండి మీరు ఏం చేశారా? నాకు చిటికన్నా
మీరు నాకు ఏం చేశారు? ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించని నీ దేవుడు యెహోవాను నేనే. నీ నోరు బాగా తెరువుము, నేను దానిని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. ఎందుకంటారు? ఎందుకంటారు? ఇనే బ్యాచ్ ఇది కాదు కదా. ఏమంటే కాబట్టి వారు కింద కింద 12 చెప్తున్నాడు. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన బట్టి సొంత ఆలోచనలు దేవుని దగ్గర సొంత ఆలోచనలు పనిచేయవు. దేవుని దగ్గర సొంత ఆలోచనలు పనిచేయవు. దేవుడు ఏం చెప్పాడో అదే చెయ్యాలి. నీ సొంత ఆలోచనలు, నీ చెత్త ఆలోచనలు దేవునికి లింక్ చేయకు. ఎందుకంటే దేవుని ఆలోచన, దేవుని యొక్క ఆలోచనలోకి నువ్వు వెళ్ళాలంటే దేవుని గ్రంథంలో ఉన్న మాటల ప్రకారం నువ్వు చదివితే ఆయన యొక్క మనసు నీకు అర్థమవుతుంది, ఆయన మార్గం నీకు అర్థమవుతుంది. అందుకే నీ త్రోవలు ఆయన త్రోవల వంటివి కావు, నీ ఆలోచనలు ఆయన ఆలోచనల వంటివి కావు. నీ ఆలోచన ప్రకారం నువ్వు చేసుకుంటే నీ స్వకీయ ఆలోచన అవుతుంది. అది నువ్వు సొంత అంటే పితృపారంపర్య సంబంధమైన ఆలోచనలు. మనుషులు పితృపారంపర్యమైన ఆలోచనల ప్రకారం ఆలోచిస్తే అది ఎలా కుదురుతుంది? దేవుడు చెప్పిన మాట వినాలి. ఆలకింపకపోయిరి, నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. నేను బానిసత్వం నుండి తీసుకొచ్చి 430 సంవత్సరాలు, అందుకే ఈ 70 సంవత్సరాలు బాగా గుమ్మాను. అయినా వీళ్ళకేమైనా ముద్దు వస్తుందా? రాలేదు కదా అక్కడికి. అందుకే ఆయన వెళ్ళిపోయిన 70 సంవత్సరాల నుండి వచ్చిన తర్వాత ప్రవక్తలను చంపుతూనే ఉన్నారు. అక్కడ యేసుక్రీస్తుని కూడా చంపారు కదా. చంపేదాకా ఊరుకున్నారండి యూదులు. ఆయనను నా ప్రజలు నా మాట ఆలకింకపోయిరు, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరు. కాబట్టి తన స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకున్నట్లు వారు హృదయ కాఠిన్యముకు నేను వారిని అప్పగించి తిని. హృదయ కాఠిన్యం తను ఏర్పరచుకున్నాడంటండి, తను నడుగట్టుగా చేసుకున్నాడంటండి. కానీ వీళ్ళు ఏం చేశారండి? కీర్తనల గ్రంథం 135వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలీయులను ఏర్పరచుకొనెను. సరే, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరం. ఆయనను స్తుతించాలి, యెహోవాను స్తుతించుడి. నేను అంటూ ఉంటానండి, అది పరలోకంలో దేవదూతలు ఎప్పుడు ఒకే పాట పాడతాయి, దేవుని సంకీర్తన. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. మనమైతే భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుని గురించి ఎన్ని పాటలు పాడతామండి? ఎన్నెన్ని పాటలండి దేవుని కోసం, దేవుని మహింపరిచే పాటలు. సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నేను సన్నుతించెదను. ఇంకా ఎన్ని పాటలు అండి, ఎన్ని రకాల పాటలు దేవుణ్ణి మహింపరచడానికి పాడతామండి మనం. నిన్ను చూడాలని అయినా రారా, నీతో నేను కలిసి ఉండాలిరా, తండ్రి కోసం పాటలు. అంటే అక్కడైతే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఇక్కడ భూమి మీద మనం దేవుని గురించి పాటలు. ఎన్ని పాటలండి, ఎన్ని వేల పాటలండి మనం దేవుని కీర్తించేది మన జీవతో. నిజంగా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై. మనం నిజంగా పాడుతుంటే దేవునికి అబ్బబ్బా ఎంత ఉల్లాసంగా ఉంటుందంటే, నా కొడుకు నా కోసం భలే పాడుతున్నాడు, నా కుమారుణ్ణి కనపరుస్తున్నాడు, నన్ను కీర్తిస్తున్నాడు. నాకు స్తోత్ర రూపంగా యెహోవా దయాళుడు, యెహోవా స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరం. మనోహరం పేరెట్టుకుంటాం కాదు, అది మనోహరం.
యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే దేవుళ్ళ కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఎరిగారు కదా, మరి ఆయన మాట ఎందుకు వినలేదు? ఎరిగారు కదా, మరి ఆయన మాట ఎందుకు వినలేదు? అందుకు వినలేదు కాబట్టి మిమ్మల్ని వేసాడు మీకు అక్కడ దేవుడు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 62:12. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. ఓహో యెరూషలేమా, ఏ యెరూషలేమా, ఆశింపతగిన దానివనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. ఏమండి, పేరు పెట్టబడిన అంటే ఎప్పుడు ఎలా జరుగుతుంది? ఎలా అయితే వాళ్ళు ఏం చేశారు? అందుకనే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 26, 27. వారు నా మాట వినకయున్నారు, చెవి యొగ్గకయున్నారు, తమ మెడను వంచక ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, ఆయన రూపమును గాని ఆయన మహత్యము మన కళ్ళ ముందు చూపించిన పితరులందరూ వాళ్ళ పిల్లలకి నేర్పమని చెప్పినా, వారు నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, తిండి తింటున్నప్పుడు దేవుని గురించి చెప్పరా? దేవుడే పరమాత్మ, ఆయనే మనల్ని రక్షించిన వాడు. మన బ్రతుకులన్నీ కూడా ఇటుకలు చేసుకునే వాళ్ళు మన పితరులు అక్కడే సత్యం. మన ఇనప కులంలో నుండి ఆయన మన గ్రద్దరెక్కల మీద మోసుకుని వచ్చాడు కదరా మనల్ని. అందుకే పస్కా ఆచరించమన్నాడు కదరా. మీకోసం 10 రకాల తెగుళ్ళు ఐగుప్తులో వేసి వాళ్ళని శిక్షించాడు కదరా. 7 జాతుల వారి పాపాలు పూర్తయిన తర్వాత మిమ్మల్ని అక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు కదా. మీరు ఇల్లు కట్టుకున్నారా? మీ పొలాలు మీయా? కాదు కదా. ఆయన మీతో చేసుకున్న నిబంధన మేమందరం విన్నాము, మేమందరం మోసే చెప్పినట్టు వింటామని ప్రమాణం చేశారు కదా దేవుని ఎదుట. మీ ప్రమాణాలన్నీ ఏమైనాయి అంటే మీరు చేసిన ప్రమాణాలన్నీ దొంగ ప్రమాణాలు అన్నమాట. అంతే కదా దీని అర్థం. నా మాట వినకై ఉన్నారు, చెవి యొగ్గకై ఉన్నారు. చెవి ఎవరో దొరద చెవులు గలవారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి. వాళ్ళ రకంగా పర్లేదంటే వాళ్ళకని. అంతే కదండి. మన నాన్న వాళ్ళ తరాల వాళ్ళు చూస్తే కొద్ది మంచో ఏదో అది నడిచేదండి. కొద్దిగా మంచి చెడు ఒక మాట అనుకున్నా ఏదనుకున్నా వాళ్ళ మంచి నడిచేది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉందండి? ఇప్పుడు జనరేషను మూర్ఖులైన ఈ తరం వారు అన్నట్టుగా ఉంది. మంచి అనేది ఏ కోశానికి కనిపించట్లేదు. ప్రేమలో లేవు. కొడుక సత్య నాకేంటి, తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ ఆడాయి. ఆడు బతికితే బతుకుతాడు, పోతాడు. ఇదేనా తండ్రి ప్రేమలు చల్లారిపోయాయా? డబ్బు ఉంటేనే ప్రేమలు లేకపోతే ప్రేమలు చల్లారిపోతాయి. ఏం జరుగుతుంది లోకంలో నిజంగా. తమ మెడను వంచక మనసును కఠినపరుచుకుని ఉన్నారు. వారు తమ పితరుల కంటే దుష్టులైరి. నీవు ఈ మాటలు నీ వారితో చెప్పినాను, వారు నీ మాటలు అంగీకరింపరు. చెప్పిన మాటలు వినరు, చెప్పినా మరి ఏం చేయాలని? ఆ రోజు యోధా రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలీలు, బెంజమిను గోత్రికులు దక్షిణ రాజ్యంగా వాళ్ళ అన్నలు 10 గోత్రాల వాళ్ళు అషూరు చెరకెళ్ళిపోయి వాళ్ళతో దేవుడు మాట్లాడలేదు. శూన్యం అయిపోయింది. అక్కడ సంక్రమం అయిపోయారు. వీళ్ళు బాగుపడతారా అంటే వీళ్ళున్న పరిస్థితుల్లో
ఆ యోషియా రాజు కానుండి ఈ సిద్కియా వరకు ఉన్న వాళ్ళలో ఏ ఒక్కడైనా దేవుని కోసం బ్రతిని వారుగా ఉన్నారంటే వాళ్ళు లేరు. ఇక ఎట చేసేది చెప్పండి? మెడలో వంచక మనస్సును కఠినపరుచుకొని ఉన్నారు, మరి దుష్టులేరి పితరుల కంటే. ఏమండి? ఇర్మియా గ్రంథం 32:20. ఇర్మియా గ్రంథం 32:20. నీవు ఐగుప్తు దేశంలో చేసినట్టి నేటి వరకు ఇశ్రాయేలు మధ్యన ఇతర మనుషుల మధ్యన సూచక్రియలు మహత్కార్యములు చేయుచు నీవు ఐగుప్తు దేశంలో చేసినట్లు, ఐగుప్తు దేశంలో ఆ రోజు చేసినట్లు నేటి వరకు నేటి వరకు నేటి వరకు నేటి వరకు ఇర్మియా చెప్తున్నాడు. ఆలోచించాలండి. నేటి వరకు నేటి వరకు నేటి వరకు చేస్తున్నా. ఎందుకంటేనండి ఇర్మియా గ్రంథంలో ఈ 13వ అధ్యాయము మనం చూస్తున్నట్టు ఇది మనకి 18-19 వచనాల్లో యెహోయాకీను పరిపాలిస్తున్నాడు అనమాట. అప్పటికే ఇర్మియా చెప్తున్నాడు, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను అంటే యోషియా తర్వాత యెహోయాహాజు, యెహోయాహాజు తర్వాత యెహోయాకీము, యెహోయాకీం తర్వాత యెహోయాకీను, యెహోయాకీన్ తర్వాత సిద్కియా. ఈ యెహోయాకీను ఇప్పుడు ఆల్రెడీ పరిపాలిస్తున్నాడు. దాని మధ్యలో ఉండి హెచ్చరికగా చెబుతున్న మాటలు ఈ మాటలు ఎలా ఉన్నారంటే, నీవు ఐగుప్తు దేశములోని చేసినట్లు నేటి వరకు ఇశ్రాయేలీల వారి మధ్యన ఇతర మనుషుల మధ్యన సూచక క్రియలను మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. ఆయన కీర్తి తెచ్చుకుంటున్నాడు చేసి. నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. ఐగుప్తు దేశంలో చేసినట్లు నేటి వరకు. వీళ్ళ గురించి కాదు, వీళ్ళ పితరులకు ఇచ్చిన మాటను బట్టి. కింద చూడండి. మీకు ఇచ్చేదనని వారి పితరులకు ప్రమాణము చేసి పాలు తేనెలు ప్రవహించి ఆ దేశమును వారికి ఇచ్చితివి. వారు ప్రవేశించి వారు దాన్ని స్వతంత్రించుకొనిరు కానీ నీ మాట వినకపోయిరి. ఎక్కడికి వచ్చినా ఇదే మాట, నీ మాట వినకపోయిరి. మాట వినకపోతే పోతాడండి ఎవడైనా మాట వింటేనే బాగుపడతాడు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. మనిషికైతే మాట, గొడ్డుకనుకో దెబ్బ. అలా వెళ్ళిపోతుంది అనుకో, అంటే ఎందది ఓ దెబ్బ కొడితే ఇలా తిరుగుతుంది. మనిషిగా అనుకో నీకు బుద్ధి కలగడానికి దేవుడు బోధిస్తున్నాడు. ఆ మాట చెప్పినప్పుడు ఆ పశువులాగా నువ్వు కూడా నీ ఇష్టసారంగా రోడ్డు మీద తిరుగుతున్నావు అనుకో, నీకు చెప్పిన వినలేదు అనుకో, పోతావు, ఉండవు. మీరు బుద్ధి చెప్పే వారిని నిరాకరించకండి, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించకండి అన్నాడు. అందుకే వారు ప్రవేశించి మీకు ఇచ్చిన వారి పితరులు ప్రమాణం చేసి పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారికి ఇచ్చి తిరిగి వారు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకున్నారు కానీ నీ మాట వినకపోయిరి, నీ ధర్మశాస్త్రం అనుసరించకపోయిరి. వారు చేయవలనని నీవు ఆజ్ఞాపించిన వాటిలో దేనిని చేయకపోయేరి. ఈ కీడి అంతయు వారి మీదకి రప్పించి ఉన్నావు. అసలు నువ్వు ఎందుకు రప్పిస్తున్నావు అంటే నీ మాట వినని వారుగా ఉన్నారు. అసలు నీకు కీర్తి కలగజేయాలని, నీ కీర్తి ప్రతిష్టలో నీకు మహిమ కలగాలని వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ మధ్యలో అనేక అద్భుతాలు, అన్యుల మధ్యలో అద్భుతాలు చేసి సూచక్రియలు చేసి వాళ్ళని పగల మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభంతో వాళ్ళని 40 సంవత్సరాలు నడిపించి వాళ్ళకంటూ ఒక దేశాన్ని ఇచ్చి వాళ్ళని వాళ్ళ నడిచే ప్రతి అణువులో వాళ్ళకి ఆకలి తీర్చి వాళ్ళ హక్కుని చేర్చుకుని నడుముకు దట్టి కట్టుకుని వాళ్ళని రెక్కల మీద మోసినట్లు తీసుకొచ్చి వచ్చినా నీ మాట వినకయున్నారు. నీతో చేసుకున్న నిబంధనను మీరారు వాళ్ళ ఇశ్రాయేలీలు. ఎందుకు ఉంచాలి వాళ్ళని? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 9వ వచనం.
భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని, నేను వారికి కలగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్త మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. చూసారా, ఎన్ని మంచి కార్యాలు చేసినా వాళ్ళు ఏమన్నా ఏమాత్రం ఆయన మాట వినేవారుగా ఉన్నారా? లేరు. నిబంధన భంగం చేసేవాళ్ళే. ఆయన నిబంధనను భంగం చేసేవారుగానే ఉన్నారు. అంతటి గొప్పవాణ్ణి అండి. ఎందుకంటే ఇలా చేశారు వీళ్ళు? నమ్మరండి, వీళ్ళు నమ్మరు. యోహాను సువార్త 5:38. యోహాను సువార్త 5వ అధ్యాయము 38వ వచనం. 37. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సాక్ష్యం ఇచ్చాడు. రూపాంతరం కొండ మీద ఏలియా మోషే గారితో మాట్లాడుతున్నాడు నిబంధన. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రవక్తలకు ప్రతినిధి ఏలియా. ఏమండి, మోషే ఇశ్రాయేలీల జనాంగానికి విముక్తిగా నిలబడిన మరి ఇద్దరు సాక్షుల్లో ఒక సాక్షి ప్రధానిగా మోషే గారు. వాళ్ళిద్దరితో రూపాంతరం కొండ మీద మాట్లాడుతుంటే, ప్రభువా అదిగో మోషే గారికో టెంట్ వేస్తాం, ఏలియా గారికో టెంట్ వేస్తాం, మీకో టెంట్ వేస్తాం, మీరు అంతా ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు, మనం ఈ భూమి మీద ఉండాలంటున్నారు శిష్యులు. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి గర్జించాడు, డేయ్ ఏంటి ఇదిగో ఈయన మాట వినండి. ఏలియా గారి మాటలు మోషే గారి మాటలు కదరా, ఈయన నా ప్రియకుమారుని పంపించాను నా దగ్గర నుండి, నేను చెప్పిన మాటలు ఈయన మాటలు వినండి. ఇక్కడ అన్నాడు, ఇక్కడ ఏమన్నాడంటే, అయితే యెహోవా చూడండి ఇక్కడ, మరియు 37 యోహాను సువార్త 5వ అధ్యాయం 37. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నాడు. మీరు ఏ కాలమందునైనా ఆయన స్వరము వినలేదు. ఏ కాలమందు ఆయనను చూడలేదు, పాట కట్టారు కదా. ఏ కాలమందైనా నన్ను స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఈ ప్రజలు దేవుని స్వరూపాన్ని కానీ దేవుని యొక్క స్వరమును కానీ వినలేదు ఈ ప్రపంచం, యేసుక్రీస్తు తప్ప. మరి నీకెప్పుడు వచ్చాడు కల్లోకి? రాత్రి వచ్చాడండి, జిగేలు మెరిచిపోతాను, తెల్లని అంగి వేసుకుని వచ్చాడండి. ఏం చెప్పాడంటే ఆయన, ఏం చెప్పాడంటేనండి, ఆడ ఆస్తంతా నువ్వు వేసేసుకోమని చెప్పాడండి. బహుపరాక్ పాస్టర్ గారు చెప్పిన గొప్ప సాక్ష్యం అమ్మ తల్లి. ఇంకేం చెప్పాడమ్మా, ఎదరోళ్ళు కొంపలు కోల్చమని చెప్పాడండి. అబ్బా ఇంకా ఏం చెప్పాడమ్మా, ఇక్కడ అక్కడనండి, ఇక్కడ చెత్త అట్టుకెళ్తుంది కదండి బండి, చెత్త బండి మీద ఎద్దు అట్టుకెళ్తూ ఉంటుంది కదండి, నెత్తి మీద చెత్త వేసుకుని తిరుగుతుంది కదా, అలాగా చెత్త మాటలు చెప్తానికి తిరగమన్నారండి. అబ్బా ఇంకేం చెప్పారమ్మా, నీ కళ్ళకు వచ్చి చెప్పినవి అయ్యా, నీకు చెప్పినవి. ఆడు వెలుగుదూత వేషం వేసుకున్నాడు శత్రువు, వాడొచ్చాడు. ఇక్కడ అంటున్నాడు, మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాడు. ఏ కాలమందు ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. ఆయన ఎవరిని పంపానో, ఎవరిని పంపాడు? యేసుక్రీస్తుని. ఆయన ఎవరిని పంపానో ఆయనను మీరు నమ్మలేదు. ఈ ప్రపంచం ఎవరిని పంపించాడో తండ్రి, పరలోకం ఉన్న పరమాత్మ ఎవరిని పంపించాడో ఆయన నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఆయన చెప్పిన మాటలు ఎవరి మాటల్లో? తండ్రి మాటలు ఆయన చెప్పాడు. నేను ఎక్కడి నుండి చెప్తున్నాను? ఆయన చెప్పిన మాటలే నేను చెప్తున్నాను. అవి ఏమి మాటలు? జీవము గల మాటలు, అవి నిత్య జీవము కలదు. ఆ మాటల్లో కిందకు వచ్చినప్పుడు అన్నాడు, లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు. ఒరే అయ్యే నాట్ల గురించి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నారు అవన్నీని.
కీర్తన గ్రంథంలో కానీ, ధర్మశాస్త్రంలో కానీ, ప్రవక్తల గ్రంథాల్లో కానీ నన్ను గూర్చిన మాటలు నెరవేరున్నాయి. నా గూర్చి సాక్ష్యం ఇచ్చారు వాళ్ళు. కనుక మీరేం చేస్తారు? అయితే మీరు జీవము కలిగినట్లు మీకు నిత్య జీవం ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవము కలిగినట్టు మీరు నా యొద్దకు రానల్లరు. నా దగ్గరకు రారా, మీరు నన్ను నమ్మరు. ఇది కెత్తనోళ్ళ దేవుడు అండి ఈయనండి పరదేశి అండి, విదేశీ దేవుడు కాదండి ఈయన. చాలా బాగా చెప్పారండి మహానుభావులు. మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానల్లరు. ఆయన ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా. ఒరే పాప భారం అని మోసుకుంటున్నారు మీరు. రోజు పాపం వెళ్ళబోసుకుంటున్నారు. మీ నోటిలో పాపం, మీ చూపుల్లో పాపం, మీ ఆలోచనలో పాపం, మీ దేహం అంతా పాపం. పాపం అనే కంపుతో ఉన్నది ప్రపంచం. ఈ ప్రపంచ ప్రజలు పాపం అనే కంపుతో మునిగిపోయారు. అందుకే ప్రయాసపడి పాపం అనే కొంపుతో ఉన్న ప్రజలారా నా యొద్దకు రండి. నా రక్తంతో మిమ్మల్ని కడిగి శుద్ధి చేస్తాను. మీ ఆలోచనలో పాపం, మీ చూపులో పాపం, మీ నోటితో నీ తలంపులు అన్ని పాపక్రియలు నీ దగ్గరే ఉన్నాయి. పెద్ద డ్రైనేజీ నువ్వు. చేతులెత్తి అన్నాడు, సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి, మీకు నెమ్మది. ఏ సమాధానాన్ని నువ్వు కోల్పోయావో, భూమి మీదకు వచ్చి యథార్థవంతులుగా ఉన్న నీవు పాపం చేసి ఏ పాపాన్ని నువ్వు తెచ్చుకొని యథార్థతను కోల్పోయావో, తన ప్రియకుమారుని రక్తం చేత ఆ రక్తాభిషేకం చేత ఆయన చిందించిన ప్రతి చివరి రక్తపు బొట్టుతో ఆ పాపాలని కడిగి ప్రక్షాళనలు చేసి నీకు జీవాన్ని ఇస్తానంటే ఆయన దగ్గర రాకుండా విదేశీ దేవుడు అంటావేంటి? ఎవడరా నీకు చెప్పింది ఆ మాట? పిచ్చి సన్నాసి. అయితే మీరు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానల్లరు. మీరు రారు. మీరు నా తండ్రి ఆయన ఎవరిని పంపినో ఆయన మీరు నమ్మలేదు. మీరు ఎవరిని పంపినో ఆయన మీరు నమ్మలేదు. ఎవరిని పంపాడు? యేసుక్రీస్తుని పంపాడు. మీరు రానల్లరు. మీరు పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9లో మీరు చీకట్లో ఉండే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తు అయిన ప్రజలు. ఒకప్పుడు సొత్తుగా వాళ్ళని చేసుకున్నాడు ఇశ్రాయేలీల్ని. వారి ద్వారా ఏమనుకున్నాడు? నాకు కీర్తి, స్తోత్రములు, మహిమలు కలిగినట్టు ఒక జనాంగమును ఏర్పరచుకున్నాను. ఇశ్రాయేల్ వంశస్థులను, యోధా వంశస్థులను వారిని అందరినీ నడికట్టుగా నేను కట్టుకుంటే వారు నా మాట వినకపోయిరి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరైనా వింటారా? ఆ రోజు వాళ్ళు వినలేదు. ఈరోజు నీ నోటి ద్వారా ఆయన జిహ్వఫలం, ఆయన స్తోత్రం, ఆయన కీర్తి, క్రీస్తుని ధరించుకున్నానని చెప్పుకున్న నీవు క్రీస్తును ప్రతిబింబించే దైవత్వపు లక్షణాలు నీలో ఉన్నాయా? దేవుడు అడుగుతున్న మాట, నీలో ఉన్నాయా దైవత్వపు లక్షణాలు? దేవుని కుమారులో ఉన్న దయాలత్వం, ప్రేమ, కనికరం, మచ్చుకైనా నీలో ప్రతిబింబిస్తున్నాయా? సోదరా, సోదరి, చెప్పండి. ఎంతసేపు స్వార్థం, నేను, నా కుటుంబం, నేను, నా పిల్లలు, ఇదే స్వార్థంతో మనిషి బ్రతుకుతున్నాడు. ఎవడిని చచ్చిపోయిన తర్వాత ఏంటంటే ఆయన నువ్వు చేసేది? శాశ్వత కాలం బ్రతికే ఆత్మను నిత్యాగ్ని నరకనికి పంపిస్తున్నారు ఈ ప్రజలు. శాశ్వత కాలం చావుతో ప్రారంభమయ్యే జీవితం, అది యుగయుగాలు, అది తెలియట్లేదు మనిషికి. చచ్చిపోతే ఏముందండి, ఎవరు చూసి వచ్చారండి అని అనుకుంటుంది పిచ్చిలోకం. ఒరే, చావుతోనే ప్రారంభమైంది. విత్తనం చేస్తే బ్రతుకుద్ది. అది ఏ గింజ అయినా సరే. చింతపిక్కలోనే మహావృక్షం ఉంది. చింతపిక్క అనుకోకు. చింతపిక్క చేస్తే
మొలకై మొగ్గై వృక్షం అవుతుంది. అది దానిలోనే ఉందా మహావృక్షం? ఉంది. నీలోనే ఉన్న ఆత్మ, అది మహావృక్షం అవుతుంది. ఎప్పుడు? చస్తే. చచ్చిన తర్వాత నీ ఆయుష్కాలం యుగయుగాలు నువ్వు దేవునిలో నెమ్మది, శాంతి, విశ్రాంతి. ఎంత మంచి జీవితం అండి అది. ఈ 60-70 సంవత్సరాలు ఈ జీవితకాలంలో ఏదో బావేసుకోవాలని, ఎవరిదో దోచుకోవాలని, ఏదో చెయ్యాలని మనిషి ఆలోచనలు. ఎందుకండి ఈ ఆలోచనలు? నీకు తెలియకుండానే 25 సంవత్సరాల్లో నీ కింద నుండి వెళ్ళిపోతున్నాయి కదా. తర్వాత పెళ్ళి అంటావు. వయసు వచ్చింది కదండి, కుర్రోడు ఆగడిపోతున్నాడంటే పెళ్లి చేయాలండి కరోనా సమయంలో అంటావు. సరే చేస్తారు. చేసిన తర్వాత ఏదో 2-3 భూమి మీదకి దేవుని గర్భపానాలు పంపిస్తా. మళ్ళీ ఆనలు పెంచాలండి, ఆనలు సాకాలండి. మేడం మా ఆవిడని సాకాలండి, మా పిల్లల్ని సాకాలండి, నా కుటుంబాన్ని సాకాలండి. మరి ఇంకెన్ని చేస్తున్నావు? మరి దేవుడి కోసం ఏం చేసావు నాన్న? చిటికన్నా దేవుడి కోసం ఏం చేసావు? దేవుడి కోసం ఏం చేశానండి? నేను ఏం చేశానంటేనండి, ఆదివారం నాడు అండి మా అయ్యగారండి బైబిల్ పెట్టుకుని రమ్మన్నారండి. ఆదివారం నాడు వెళ్ళానండి. ఆదివారం నాడు మరి అలా కూర్చున్నానండి, సందా చేశానండి, వచ్చేసానండి. అయ్యగారు నాకు ఆశీర్వాదం ఇచ్చేసేవారండి. అంతేనండి, నాకు పరలోకం దేవుడు ఇచ్చేస్తాడని చెప్పాడండి. ఇచ్చేస్తాడా? ఒరే దరిద్రుడా, నెల రోజులు నువ్వు పనికి వెళ్తే ఆ నెల రోజులు నువ్వు నెలలో 20 రోజులు మానేస్తే 20 రోజులు జీతం కట్ చేసి 10 రోజుల జీతమే నీకు ఇస్తాడు. నీ సెలవు పెడితే నీ జీతం కట్ అవుతుంది. భూమి మీద పని చేసిన మా యజమానే నీకు జీతం ఇవ్వలేనప్పుడు పరలోకంలో ఉన్న కన్న తండ్రి నీకెలాగిస్తాడు రా? అసలు ఆలోచించు. ఏం చేసావని భూమి మీద తగలేసావు ఈ దినాలు? నీ జీవిత దినాలు ఎవరి కోసం తగలేసావు? నీ కుటుంబం కోసమా, నీ భార్య కోసమా, నీ పిల్లల కోసమా? ఎవరి కోసం నీ ఆయుష్కాలం తగలేసావు? దేవుడి కోసం బ్రతికావా? దేవుని కోసం ఏవైనా చేసావా? దేవుని కోసం నీ చెమటను కాచి ఆ డబ్బును సువార్త ప్రకటించడానికి ఇచ్చావా? లేకపోతే పేద ప్రజలకి పంచావా? లేదంటే అనాథలను పెంచావా? లేదంటే విధవరాలని పోషించావా? ఏం చేసావని నీకు వాళ్ళ పరలోకం? విశ్వాసం అంటే సరిపోదు. క్రియలు లేని విశ్వాసం మృతము. బైబిల్ చెప్తున్న ఘోషిస్తున్న మాట. ఊరక విశ్వాసం ఉందండి, ఆడించుకుని తిరుగుతానని అంటే ఏంటి ఉపకారం? క్రియలు లేని విశ్వాసం మృతము. క్రీస్తు వచ్చాడు, చెప్పిన మాటల ప్రకారం బ్రతికాడు, పనులు చేశాడు. ఆయన ప్రతిబింబించే పనులు ఏ క్రైస్తవుడు చేయడో వాడికి నిత్య జీవం లేదు. ఆడి నామకార్థ క్రైస్తవుడు. రాసుకో, చెప్తున్నాను, రాసుకో. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. ఏమని పిలిచాడు? ఇందాక చెప్పాను కదా, ప్రయాసపడి భారం మోసుకుని సమస్యలను నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అన్నాడు కదా. వినుట వల్ల విశ్వాసం, వినుట క్రీస్తు గురించిన మాట. ఆ మాట విన్నావు, విశ్వసించావు. వెలుగు చీకటిలో నుండి మీ బ్రతుకు చీకటి. ఒకప్పుడు నీ బ్రతుకు చీకటి. దేవుణ్ణి ఎరగక ముందు చీకటి బ్రతుకు, చీకటి రోత బ్రతుకు నీది. పిప్పు లాంటి చెరుకు తీసేసిన తర్వాత పిప్పు పడేసిన పిప్పు లాంటి జీవితం నీ జీవితం. మళ్ళీ తిరిగి మంచి జీవితాన్ని ఇచ్చాడు ప్రభు. చీకట్లో నుండి వెలుగులోనికి రక్షణ ఇచ్చాడు నీకు. నూతన సృష్టిగా నేను ఏర్పరచుకున్నాడు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధమైన జన్మగాను, దేవుని సొత్తు. నువ్వు నా సొత్తురా అంటావు. నువ్వు నీ కొడుకుని చూసుకుని, నీ కూతురుని చూసుకుని నా సొత్తు. మరి పరలోకం ఉన్న దేవుడు అనుకున్నాడు నా సొత్తు, నా ప్రజలు. నన్ను నమ్మిన, నా కుమారుని విశ్వసించిన ప్రజలు నా సొత్తు. ఆహా, నీ పిల్లలు నీకు సొత్తు అయినప్పుడు పరలోకం ఉన్న దేవుడు ఆయన పిల్లలకు ఆయన సొత్తు అయి ఉన్నాడు. ఏ కీర్తి, ఏ స్తోత్రం, ఏ మహిమలు కలగాలని ఆ ప్రజలను కోరుకున్నాడో ఆ ప్రజలే దేవుని కంట కన్నీరు రప్పించి దేవుని హృదయంలో నొప్పి కలిగించేలా ప్రవర్తిస్తే ఎందుకుంచాలి వాళ్ళని? ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రజలను కూడా అదే అడుగుతున్నాడు. నాకు కీర్తి కలగజేయాలని, నాకు మహిమ కలగజేయాలని, ఈ భూమి పుట్టక ముందు భూమి మీద ఉన్న ప్రజలను ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను పుట్టించి వాళ్ళని భూమి మీద తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మహిమ కీర్తి నాకు కలగాలని ఈ సువిశాల భూమిని నా చేతుల కష్టంతో ప్రతి క్షణం నడిపిస్తూ
దా కష్టాన్ని మీరు అనుభవిస్తూ నన్ను మహిమపరచాలని నిన్ను పంపిస్తే నీ ఇష్టం వచ్చి నువ్వు బ్రతికి దేవుని కోసం దేవుని కీర్తి ప్రతిష్టలు నువ్వు ప్రతిష్ఠించకుండా, క్రీస్తుని ధరించకుండా, క్రీస్తు తత్వాన్ని చూపించకుండా నీ ఇష్టాచారంగా నువ్వు బ్రతికి నీకెందుకు వాళ్ళ పరలోకం? ఇది నా మాట కాదు, దేవుని మాట. విన్నావా? బాగుపడతావు, లేదా పోతావు. చెబుతున్న మాట చూడండి, 12వ వచనం. ఇంకొక మాట కూడా యెషయా గ్రంథం 43:21 కూడా దాంట్లో రాసుకోండి రెఫరెన్స్. ఇందాక దాంట్లో యెషయా గ్రంథం 43:21, నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా నిమిత్తము ఆ రోజు వాళ్ళని, ఈరోజు మనలందరినీ ఎపిసి పత్రిక వచ్చినప్పటికీ నా నిమిత్తం నేను నిర్మించుకున్న నా ప్రజలు 750 కోట్ల మంది నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అనుకుని కళ్ళకన్నాడు దేవుడు. యాకోబు, నీవు నాకు మొర్ర పెట్టలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నువ్వు విసిగితివి కదా. ఓ ఇశ్రాయేలు, నన్ను గూర్చి నువ్వు విసిగితివి కదా. చూద్దామండి ఇప్పుడు ఇందాక 11వ వచనం చూసాం, ఇప్పుడు 12వ వచనం చూద్దాం. కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఏమండి ఇంకోటి ఇప్పుడు, ఎందుకంటే ఇందాక మనం ఆలోచించింది ఈ 12, 13, 14 ఈ 3 ద్రాక్షరసపు కూజాల సంకేతము. ఈ 3 వచనాలు 12, 13, 14 ఈ 3 వచనాలు కనుక ఈ 3 వచనాల్లో ఉన్న సారం కూడా మనం ఆలోచిస్తే దీనిని దేనికి సంకేతంగా మాట్లాడుతున్నాడు దేవుడు అనేది మనకు అర్థమవుతుంది. 12వ వచనం, కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, యోధా జనాంగంతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, చూడండి, ప్రతి సిద్ధయు ద్రాక్షారసముతో నింపబడును, ప్రతి సిద్ధియు ద్రాక్షారసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అనిన ఎడలా. ఏంటండి ఏమంటున్నాడండి ఇక్కడ? సిద్ధి ఏంటి? సిద్ధి కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏమనగా, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, సిద్ధియు ద్రాక్షారసముతో నింపబడును. అంటే సిద్ధి అంటే పెద్ద కూజ, సిద్ధియు అంటే పెద్ద కూజ. కూజలు ఉండి కదా ఎలా పెద్ద పెద్ద కూజలు ఇదివరకు అక్కడ, అది కూజ అనమాట. ఏమండి, పెద్ద కూజ ద్రాక్ష రసంతో నింపబడును, పెద్ద కూజ ద్రాక్షారసంతో నింపబడును మాకు తెలియదా అని వారు నీతో అనిన ఎడల. ఏమంటే దేవుడు కొన్ని మీకు మనం చెప్పాను, కొన్ని ఉదాహరణలుగా, అంటే కొన్ని
సంకేతాలు వాళ్ళకి దర్శనాల రూపంలో చూపిస్తాడు. ఎందుకు చెబుతున్నాడంటే మీకు తెలిసినవి, మీకు వాడుకలో ఉన్నవి కొన్ని విషయాలు చెప్తాడు. అందుకే ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో విషయాలు కానీ, అలాగే యెషయా గ్రంథం, యెషయాకు దర్శనం 51వ అధ్యాయంలో కానీ, అలాగే యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయంలో కానీ, అలాగే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో కానీ, ఇవన్నీ కూడా దేవుడు దర్శన రూపంలో కొన్ని విషయాలు చెప్పటానికి దేవుడు వాడుకున్న సూచన. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్పాడు. ఇదిగో కనబడుతున్న పొలాన్ని చూసి, రకరకాలు చూసి, అలాగా ఉదాహరణలుగా చెప్తున్న మాటలు అన్నమాట. ఇప్పుడు అన్నాడు, ఇక్కడ అన్నాడు, నా పెద్ద పెద్ద కూజాలు ద్రాక్షరసంతో నింపబడును, ప్రతి పెద్ద కూజ ద్రాక్షరసంతో నింపబడును, మాకు తెలియదా అని వారు నీతో అనినే అడల. ఏమండి? 13వ వచనం, నీవు వారితో ఈ మాట చెప్పుము, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ దేశ నివాసులందరినీ దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులనేమి, యాజకులనేమి, ప్రవక్తలనేమి, యెరూషలేము నివాసులందరినీ నేను మొత్తులుగా చేయబోచున్నాను. అయ్యో, మొత్తులుగా చేయబోతున్నానంటే దేవుడు మందెత్తాడండి అనకండి. ఏం మొత్తు ఏండి? మొత్తులుగా చేసి ఉన్నాడా? మొత్తుల్లి ఉన్నారు, ఆధ్యాత్మిక మొత్తులకు వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఆధ్యాత్మికత మొత్తు అన్నాడు ఇక్కడ. నీ వారితో ఈ మాట చెప్పు, యెహోవా సెలవిచ్చిందేమో, ఈ దేశ నివాసులందరినీ దావీదు సింహాసనం మీద కూర్చుంటూ రాజులనేమి, యాజకులనేమి, ప్రవక్తలనేమి, యెరూషలేము నివాసులనందరినీ నేను మొత్తులుగా చేయబోచున్నాను. ఎందుకు చేయబోతున్నారు మహాప్రభువా? ఎందుకు చేయబోతున్నారు మహాప్రభువా? కింద చెప్తున్నాడు మళ్ళీ 14 వచ్చినప్పుడు, అప్పుడు నేను తండ్రులకును కుమారులకును అందరికీ ఏకముగా ఒకరి మీద ఒకడు పడద్రోయుదురని. అండ్ అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకని మీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారిని కరుణింపను, శిక్షింపకపోను, వారి ఎడల జాలి పడను, నేను వారిని నశింపజేయుదును. చూసారండి? దయాదాక్షిణ్య కృపా వాత్సల్యం కలిగిన దేవుడు వీళ్ళ విషయంలో ఎందుకు అలాగైపోయాడు? ఏమండి? ఏం చేస్తాడంట? నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకని మీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను కరుణింపక శిక్షింపకపోను, వారి ఎడల జాలి పడక నేను వారిని నశింపజేసేదను. ఏంటంటే అలా చెప్తున్నాడు ఈ మాట 13, 14 వచనాల్లో ఉన్న సారం ఏంటి అసలు? ఎందుకు ఇలాగ అంటున్నాడు? ఏమండి? అంటే మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం 60వ అధ్యాయం మొదటి వచనం, దేవా మమ్మును విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయము. నీవు కోపపడితివి, ఈ ప్రపంచం మీద కోపపడితివి, మమ్మను మరలా బాగు చేయము. నీవు ప్రపంచ దేశములను కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. ప్రపంచం వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయుము. ఏది పడిపోయింది? వైరస్ పడిన చోట్ల బాగు చేయుము. నీ ప్రజలు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. ఏంటంటే
ఏం తాగించాడు? ఎందుకంటే 75వ కీర్తన, కీర్తనల గ్రంథం 75వ కీర్తన దగ్గరకు వస్తే ఏడవ వచనం నుండి, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును, ఆయన తగ్గింతాడంట ఆయనే హెచ్చింతాడంట. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, దేవుని చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోనే ద్రాక్షరసము పొంగుచున్నది, అది సంబరములతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులు అందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మింగివేయవలెను. మడ్డితో సగం మిగిల్చుకుంటానే అంట. ఈ ప్రజలు అలా చేస్తుంటే అప్పుడు అంటాడు కింద, నేనైతే అలా చేయగా నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించేదను. ఏమండి, ఎందుకు ఇలాగ అయిపోయారండి వీళ్ళు? ఏమండి, ఈ దేశ నివాసులందరూ దావీదు సింహాసనం మీద కూర్చుంటూ రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలను యెరూషలేము నివాసులందరూ నేను మత్తులుగా చేయబోచున్నాను. మొత్తులుతున్నారు వీళ్ళు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 51వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి లేఖనాలు. 17వ వచనం, యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా కోద పాత్రను ఆయన చేతిలో నుండి పుచ్చుకొని త్రాగిన దానా. యెరూషలేమా అంటే యెరూషలేములో ప్రజలు, లెమ్ము లెమ్ము, యెహోవా కోద పాత్రను ఆయన చేతిలో నుండి పుచ్చుకొని త్రాగిన దానా. తూలుపడజేయు పాత్రలోనిదంతటిని తాగిన దానా నిలువుము. తాగేసిందంటే పీకిల దాకాను. ఇప్పుడు 21వ వచనం చూద్దామండి. 20లో చూస్తే, యెహోవా క్రోధంతో నీ దేవుని గద్దింపుతోనూ వారు నిండి ఉన్నారు. ద్రాక్షరసము లేకయే మత్తురాలువై శ్రమపడిన దానా ఈ మాట వినుము. నీ ప్రభువు యెహోవా తన జనుల నిమిత్తము వాద్యమాడు. నీ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇదిగో తూలిపడజేయు పాత్రను, ఆ కోత పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను, నీవెకను దానిలోను తాగవు. ఎందుకు ఎంతకైనా ఎంత దానికి జరగడానికి కారణం ఏంటి ఇంతకీ అసలు చూద్దాం. ఎందుకు అంటున్నాడు? ఇర్మియాకి దర్శనం ఎందుకు వచ్చింది? ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటినీ దాన్ని త్రాగింపుము. చూడండి, ఇశ్రాయేలు దేవుడని యెహోవా నాకు సెలవిచ్చుచున్నది, నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలో నుండి తీసుకొని, ఏంటంటే ఇది క్రోధపు మద్యపాత్ర అంటే మీరు ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా తీసుకోకూడదు. ఎందుకంటే బైబిల్లో చెప్పబడిన దర్శనాలు కానీ ఇవన్నీ కూడా ఫిగర్ టు లాంగ్వేజ్లో మాట్లాడతాడు కనుక అక్కడ ఒక విషయాన్ని చెబుతున్నప్పుడు పలానా ఇదిగో నడికట్టు అన్నాడు, నారద బట్టతో తయారు చేసిన దాన్ని అన్నాడు, దాన్ని వెళ్ళి భూమిలో కప్పటం ఏంటి, అది తీసినప్పుడు చిరిగిపోవటం ఏంటి. ఇక్కడేమో పెద్ద కూజాలో ఉన్న ద్రాక్షారసం నిండు ఉన్నది, ఆ నిండు ఉన్నదేమో వీళ్ళు తాగి వీళ్ళు మొత్తిల్లి వీళ్ళందరూ కూడా మొత్తిల్లప్ప చేస్తానంటే
క్రోధపు పాత్ర అది చెప్తున్నాడు. ఈ క్రోధపు మధ్య పాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనులన్నింటినీ దాన్ని త్రాగింపుము. వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదకి పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రివాండ్రగుదురు. త్రాగి సొక్కి సోలుచు నేను వారికి మీదకి పంపుచున్న ఖడ్గము చేత. ఎవరో ఖడ్గం పట్టుకుని ఎవరు వస్తున్నారు ఇప్పుడు? బబులోనీయులు ఖడ్గం పట్టుకుని వస్తున్నారు. ఎర్రి చూపులు చదువుతున్నారు వాళ్ళు ఇప్పుడు. వెర్రివాండ్రగుదురు. అంతటి యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకుని యెహోవా నన్ను పంపిన జనములన్నిటిని దాన్ని త్రాగించి తిని. క్రోధపు పాత్ర. ఏమండి? తాగించాడు అంటండి. తాగించిన తర్వాత ఏంటి ఎంతకనే 27వ వచనం, మళ్ళీ 27వ వచనానికి రండి. 25 ఇర్మీయా గ్రంథం 25, 27లో మనం చూస్తే అప్పుడు ఏమన్నాడంటే, నీవు వారితో ఇలాగూ చెప్పుము, ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మీ మీదకి పంపబో యుద్ధము చేత త్రాగి మ్రొత్తిల్లి కక్కుకొనిన వారి వలెను యుండి మీరు మరలా లేవకుండా పడుదురు. సబాస్. ఏమన్నాడండి అక్కడ? నీవు వారితో ఇలాగూ చెప్పుము, ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మీ మీదకి పంపబోయి యుద్ధము చేత. ఏమన్నా వాళ్ళు వస్తారు కదా, బబులోనీయులు వస్తున్నారు కదా, మరి వీళ్ళ యోధా జాతిని నాశనం చేయడానికి. త్రాగి మత్తిల్లి కక్కుకొనిన వారి వలెను యుండి. ఏమన్నా తాగేసి మొత్తిల్లి కక్కుకున్నవాడి దగ్గర ఇంకేముంటుందండి? అది గెండితే పడిపోతాడు. పోనీ తాగుడానికి అటు ఇటు అడిగేస్తాడేమో. కక్కున్నవాడి దగ్గర అసలు నీరసం. అది ఎక్కడ పడితే అక్కడే పడుకుంటాడు పొద్దున్న దాకా. ఏం జరుగుతుందో కూడా తెలియదు అడిగి. తాగేసినాడు అనుకోండి. పోనీ ఒక ఆయన ఉన్నాడు, నేను చూస్తాను, మా ఎదురుండి ఒక ఆయన వెళ్తాడు. ఏమండి రోడ్డు ఉంటుందంటే రోడ్డుకి ఇలా వెళ్తాడండి, నిచ్చిన టైప్లో. జడ్డంకి టైప్లో ఇలా నడుస్తారండి. మళ్ళీ ఇలా వెళ్తారు, ఇలా పోతారు. అంటే రోడ్డు నిదానంగా ఉంటుందండి. ఈయన నడిచేది ఎలా నడుతాడు, ఇలాగ ఏదో ఉంటుంది చూడండి, ఇలా వేస్తాం, ఇలా జడ్డంకి వేస్తాం, అలా నడుస్తారు. రోడ్డు బాగానే ఉంటుంది, ఆయనకి అలాగ అనిపిస్తుంది. ఇప్పుడు అలా తాగేసి కక్కేసుకున్న వాడి దగ్గర ఇంకెలా ఉంటుంది? ఇంకా అవన్నీ మాకేం తెలుతాయండి అనకండి. అలా అయిన వాళ్ళని అడగండి మీరు. ఏమంటే తాగేసుకున్న కక్కున్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుందండి అని చెప్పండి. సగం ప్రాణం పోయినట్టు ఉంటుందండి, పొద్దున కాలైనా అన్నట్టుగా ఉంటుంది. హ్యాంగ్ ఓవర్ వచ్చేస్తుందండి పొద్దున్న మళ్ళీ తాగలి అని అనరు. ఇంక అయిపోద్ది పని. అందుకే త్రాగి మత్తిల్లి కక్కుకొనిన వారి వలె ఉండి వీరు మరలా లేవలేకుండా పడుదురు. వాళ్ళ దెబ్బ కొట్టే దెబ్బకే. ఇర్మీయా గ్రంథం 51 ఎందుకు చెబుతున్నాడు ఈ మాటలన్నీ? ఇర్మీయా గ్రంథం 51 7వ వచనం, బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్ర అయ్యుండెను. ఇప్పేసాడు ఇక్కడ. బబులోను సామ్రాజ్యం యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్ర ఉండెను. సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్ర ఉండెను. దాని చేతి మద్యమును అన్యజనులు త్రాగి మొత్తిల్లి ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏమైపోయారు? వీళ్ళు అన్యజనుల్లాగా దేవుడి చేతులతో ఏదో సేవించబడేటట్లు వీళ్ళు కూడా యెహోవా అయిన దేవుణ్ణి, సర్వశక్తి గల దేవుణ్ణి, పరమాత్మని, ఉన్నవాడును అనువాడును అన్న దేవుణ్ణి వీళ్ళు ఏం చేశారు? యెహోవా నిస్సిని, యెహోవా ఇంకేమున్నాయి కదా, వీళ్ళు రకరకాల పేర్లు పెట్టారు కదా. యెహోవా షమ్మా, యెహోవా ఈరే, అలాంటి దేవునికి రూపాన్ని ఇచ్చి. ఏమండి మోషే గారు కొండెక్కి వస్తున్నారండి, దేవుని చేత రాయబడిన ధర్మశాస్త్ర పలకలట్టుకుని దిగి వస్తున్నాడు. ఈ లోపు పాపం ఆయన కంబలోటి వేసుకుని దిగి వస్తున్నప్పుడు కింద వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారంట. ఎక్కడ? ఆ కొండ కింద దేవుని ఒక నందిని చేసుకున్నారంట.
నందిని బంగారు పోగులన్నీ కూడా అహరోన్ గారు చేయించి ఒక నందిని చేసుకుని నందికి నందీశవ నంది నందిరా నంది నంది నాననే నానేనే నంది నానేనే నానేనే మమ్మల్ని అయ్యుప్తు నుండి తీసుకొచ్చిన దేవుడిని వేరా అని బాధం చేస్తున్నారంట. అప్పుడు అక్కడ అక్కడ కొండ కింద అల్లరి జరుగుతుంది. మోసే ఒకసారి ఏంటి చూడేసారి వెళ్ళి చూడు ఏదో జరుగుతుందంటే కొండ కింద చూసినప్పుడు వీళ్ళందరూ తప్పదాగి శుభ్రంగాను మోసే ఏమైపోతే తెలీదు మా నంది మమ్మల్ని తీసుకొచ్చింది. అప్పుడు భలే ఉంటుందండి అది ఇశ్రాయేలీలు ఇది. నందికి నంది శివనంది గోవింద అంటారు ఎందుకురా, గోవిందు చేసుకుందాం అంటరా అని వాళ్ళు పాడుతున్నారంటండి. ఈలోపు కోపం వచ్చి ఒరే నా లేవీళ్ళు ఎవరైతే ఉన్నారో లేవి గోత్రికులు మీరు రండిరా నా పక్షాన దేవుని పక్షాన నువ్వు ఎవరన్నా పక్కకి రండి అని అందరిని పక్క రమ్మన్న తర్వాత వచ్చానండి. ఊరే మీరు కత్తెట్టుకుని వేసండి మొత్తానికి దొరికినట్టు. నిజంగానండి ఇశ్రాయేల్ ప్రజల తత్వం ఇప్పటికీ ఎవరికి అర్థం కాదండి. వాళ్ళు వెళ్ళి వచ్చే లోపే దేవుని తయారు చేశారంటే చూడండి. వాళ్ళ కళ్ళ ముందు జరిగిన కార్యక్రమాలు మర్చిపోయారు వాళ్ళు. ఏమంటే ఏమన్నాడు ఇక్కడ యెషయా గ్రంథం 51:7 బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మొత్తు కలిగించి బంగారు పాత్ర అయ్యుండెను, దాని చేతిలో మద్యము అన్యజనులు త్రాగి మొత్తిల్లి ఉన్నారు. బబులోను నిమిష మాత్రంలోను కూలే తుత్తెనిలాయను, దాని గురించి అంగలార్చి అది స్వస్థనందేమో దాని గురించి వదిలేండి. 51వ అధ్యాయము 57వ వచనం చూడండి. 51వ అధ్యాయంలోనే 57వ వచనం చూస్తే దాని అధిపతులకు జ్ఞానులకు అధికారులకు సమస్థానాధిపతులకును బలార్జులకును మొత్తిళ్ళ చేసేదను. అక్కడేమన్నాడు, దావీదు సింహాసనం మీద కూర్చుంటూ రాజులకునికి యాజకులకునేమి ప్రవక్తలనేమి యెరూషలేము నివాసులందరూ నేను మొత్తులుగా చేయబోచున్నాను అని అక్కడ అన్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు కానీ దాని అధిపతులకి జ్ఞానులకి అధికారులకి సంస్థానాధిపతులు బలార్జులు మొత్తిళ్ళ చేసేదను. వారు చిరకాల నిద్ర నొంది మేలు కొనకపోదురు. అది అయిపోయింది అనమాట. వీళ్ళు ఇదే రాజువాక్కు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. సర్వభూమికి రాజు ఉన్న రాజు చెబుతున్న మాట. అయ్యో 10-20 అయిపోయింది. మనం సబ్జెక్టు ఇంకా అది దానికి ఇంకొక రెఫరెన్స్ చూసి క్లోజ్ చేద్దాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం. ఈ ఒక్క లాస్ట్ రెఫరెన్స్ ఏమనుకోకండి. దేవుని గురించి చెప్పుకుంటే అలాగా రాత్రి అంతా చెప్పుకోవాలని పెడుతుందండి చక్కగా. మీకేం తిట్టుకుంటారు, ఈ పని పాట లేదు 24 గంటల్లో ఇలా చెప్తూనే ఉంటాడో. మాకు కుటుంబాలు ఉండవా, మాకు బాధలు ఉండవా, అయ్యి ఉండవా. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. ఘనతకు మారుగా అవమానంతో నిండి ఉన్నావు ఏ ఇశ్రాయేలు, ఘనతకు మారుగా అవమానంతో నిండి ఉన్నావు. నీవును త్రాగి నీ మానము కనపరుచుకొందువు. అంటే సిగ్గులేదు నీకు, ఇక దేవుని వదిలేసావు. యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకు ఇయ్యబడును. అవమానకరమైన ఏమండి అవమానకరమైన వామనము నీ ఘనత మీద పడును. ఏ చేతి కుడి చేతిలోని పాత్ర నీకు ఇవ్వబడును. నీవును త్రాగి నీ మానమును కనపరుచుకుందువు. ఏం తాగావు, ఏం తాగించాడు?
బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మొత్తు కలిగించు బంగార పాత్ర అయి ఉన్నది. మీరేం చేశారంటే ఇదిగో అలాంటి ఉగ్రత మీద తెచ్చుకోవడానికి మీరు చేసుకున్న పాపాలే కారణం. ఓకే, రేపు చూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నేను మోహన్నతమైన శ్రేష్టమైన నాన్నబట్టి వందం చెల్లిస్తున్నాం కృపగల దేవా. మరొక విలువైన సమయంలోనైనా నీ మాటలు ఆలోచించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందలు చెల్లిస్తున్నాను కృపగల దేవా. ఇదిగో తండ్రి, నీ మాటలు నీ పిల్లలకి వివరించని అందరైతే నీ మాటలు విన్నారు. ప్రతి ఒక్కరూ నాయన నీ గురించి తెలుసుకొని, నీ కుమారుని గురించి తెలుసుకొని, ఈ లోక రక్షకుడిగా మోక్ష ప్రదాతగా నీ కుమారుని లోకానికి పంపించావని, ఈ సత్యం తెలియక అనేక మంది క్రీస్తుని నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాయన మీరు పరలోకంలో బాధపడుతున్నారు. కుమారుణ్ణి త్వరగా ముద్దు పెట్టుకొని అంటున్నారు. ఎవరైతే ఆయన మాట వినరో మీరు కోపిస్తారంట. అలా వినకపోగా అలా విని నమ్మిన వారిని శిక్షిస్తున్న వేళలో పరలోకం నుండి మీ క్రోధము భూమి మీదకి దిగుతుంది నాయన. ఇంకా తండ్రి, మరి నాయన నీ కుమారుడు మరి పిల్లలందరూ కూడా కూర్చుని మేము ఆరాధించుకోవడానికి సమయాలు మాకు కల్పించిన ఆయన త్వరగా మేమందరం నీ సన్నిధిలో నీ మాటలు నీ పాటలు పాడుకుంటూ నీ మాటలు వినటానికి కృప కల్పించండి. అలాగే అందరైతే కుటుంబాల్లో మరి వ్యక్తులను కోల్పోయారా, కుటుంబాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబంలో ఉన్నవారు నాయన మరి మనిషి ఇంట్లో నుండి పోవటం అంటే కుటుంబంలో నిన్నటి దినాన విన్న ఒక నిండు గర్భిణి చనిపోవటం అనేది నిజంగా ఎంతో బాధ వేదన కుటుంబంలో ఉంటుంది. నిజంగా అది ఓర్చుకోవాలంటే ఎంతో ఓర్పు కావాలి. ఎంతో ఆక్రందన చెందుతారు భర్త కానీ పిల్లలు కానీ కుటుంబం కానీ. కనుక నాయన ఇదిగో ఈ క్రోధం నాయన, ఈ కోపాన్ని నాయన మీరు త్వరగతిన నాయన ఇదిగో ఈ ప్రజలు పడుతున్న ఆవేదన నాయన మీరు కృపా వాత్సల్యం కలిగిన వారు నాయన, దయా దాక్షిణ్యం కలిగిన దేవుడు కనుక నాయన నీ చల్లని చూపు ఈ ప్రపంచంపై మరి చూపించమని కోరుకుంటూ, అలాగే నీ కుమారుడు తమ్ముడు కిషోరు, అలాగే చాగళ్ళు ప్రిన్సిపాల్ గారు పాల వెంకటేశ్వరరావు గారు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకే నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ, పిల్లలిద్దరినీ కూడా మంచిగా నాయన మళ్ళీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకే నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ, అందులో అలాగే నాయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ మరి మళ్ళీ తిరిగి నీ సన్నిధిలో ఉండి నీ మాటలు వినడానికి ప్రతి ఒక్కరిని సంతోషంగా ఆయుధపరచమని కోరుకుంటూ, క్రీస్తు యేసు పుణ్యనామాన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులతో సార్వజనీన సంఘంతో, సంఘంలో ఉన్న ప్రతి అలాగే బిడ్డలతో మరి పాలన్న కుటుంబంతో, అలాగే తమ్ముడు కిషోరు, అలాగే సంఘంలో అందరితో సదా తోడే నడిపించిన గాక, ఆమేన్. అందరికీ వందనాలు.